ఎమోషనల్ నుంచి ఒక ఫిల్మ్ మేకర్గా కంప్లీట్గా ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్కి వచ్చేటప్పటికి అలా మారాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు నచ్చిన సినిమా బాగా అభయం వయసుకొచ్చు. ఇండస్ట్రీలో ఈరోజు డైరెక్టర్గా ఉన్నానంటే కారణం అదే. యాజ్ ఎ మేకర్గా నాకు మంచి నేను తీసుకొచ్చింది. కానీ సినిమాలో నచ్చిన మార్క్ ఇదేనా అనే ఒక చిన్న చూపు అయితే అవును ఉంది. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? మేము వేసుకొచ్చిన తర్వాత సినిమా చూపిస్తున్నాం అంటే నా మైండ్ సెట్ చేసుకోవడం కారణం ఏంటంటే ప్రమోషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇంకేం చేయగలరు? ప్రెస్ మీట్లు పెడుతున్నాం, ఫంక్షన్లో చేస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం, ఒకరినొకరు పొగుడుకుంటూ కూర్చుంటున్నాం. జనాలకు బోర్ కొట్టేసింది. సినిమా అలాగే మిస్ అయింది అయితే ఒక కదా ఇప్పటికీ నేను చెప్తున్నా వెంకటేష్ బాబు కోసం చేసాం కదా. మళ్ళీ వెంకటేష్ గారితో మళ్ళీ ఆప్షన్ వస్తే కనుక ఎలాంటి సినిమా? సార్ నేను వెంకటేష్ బాబుతో వచ్చినా ఫుల్ ఎంటర్టైనర్, బాలయ్య బాబుతో వచ్చినా ఫుల్ ఎంటర్టైనర్, చిరంజీవి గారితో వచ్చినా ఫుల్ ఎంటర్టైనర్. ఏ చేస్తాను సార్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు. నమస్తే సార్. నమస్తే సార్. ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్ నుంచి. హాయ్ ధీరజ్ సార్. కొంచెం లేటెస్ట్గా వస్తున్నారు. అనుకున్న దానికంటే కొంచెం డిలే అవుతూ వచ్చింది రిలీజ్ అనేది. అవును. సో ఆ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ డిలే అని ఎందుకు జరిగింది? సంక్రాంతికి అనుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా లాస్ట్ ఇయర్ అనుకున్నారు, తర్వాత సంక్రాంతి అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఫెబ్ మహాశివరాత్రి రిలీజ్ చేస్తున్నారు. అవునవును. ఫస్ట్ సంక్రాంతికి అనుకున్నాం, అప్పటికి ఇంకా జరగలే, వర్క్ అవ్వలేదు. సరే 21st అనేసి మళ్ళీ అనుకున్నాం. దాని తర్వాత మా ప్రొడ్యూసర్ సెంటిమెంట్గా శివరాత్రి నాడు వేద్దామని ఫీల్ అయ్యాడు. సో సరే అయితే అని మళ్ళీ శివరాత్రికి. ఓకే. ఇప్పుడు మీరు అనుకున్న సాటిస్ఫైడ్ ప్రోడక్ట్ వచ్చిందా? బ్రహ్మాండంగా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. అంటే ఈ డిలే అవ్వడం అనేది కొంచెం ఇంకా ప్రోడక్ట్ని బెటర్ చేయడానికి ఏమైనా యూజ్ అయింది? అనుకున్నాం కానీ డిలేకి వర్క్ చేయడానికి సరిపోయింది. మేము అలాగే అనుకున్నాం, అమ్మ డిలే అయింది కదా, కొంచెం టైం దొరికింది, ఇంకా బెటర్ చేయొచ్చు అని. ఇంక వర్క్ చేయడానికి ఫినిష్ చేయడానికి టైం అంతా సరిపోయింది. అయితే మీకు ఇప్పుడు మజాక్ అనే సినిమా అంటే రిలీజ్ సంక్రాంతికి అనుకొని డిలే అయ్యి ఇప్పుడు ఫిబ్రవరి రిలీజ్ అవ్వడం అనేది ఒక రకంగా చాలా ప్లస్ పాయింట్ అయింది మీకు. ఎందుకు అంటే అప్పటిదాకా కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ ఒక పాట్ బాయిలర్ అన్నా లేదంటే ఒక టెంప్లెట్ సినిమా అన్నా సరే ఒక చిన్న చూపు ఉండేది. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత అది పోయింది. రీజనల్ సినిమా ఇస్ కింగ్ అనేది ఒకటి అర్థమైంది జనాలకి. ఎందుకంటే అసలు పాన్ ఇండియా రిలీజ్ అది లేకుండా 300 కోట్ల కలెక్షన్ సాధించడం అనేది అసలు అది నెవర్ బిఫోర్ కదా అది. సో ఆ సినిమా తర్వాత మజాక్ అనేది రావడం, సో అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అంటే ఈవెన్ ధమాకా రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇది జరిగింది. ఎందుకంటే ధమాకా రిలీజ్ అయినప్పుడు వచ్చిన క్రిటిసిజం కానీ లేదంటే అప్పుడు వచ్చిన టాక్ కానీ అసలు తర్వాత కొట్టిన 100 కోట్లకి సంబంధం లేదు ఇనీషియల్గా మీరు వచ్చిన క్రిటిసిజం కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తర్వాత రావడం అనేది అది కొంచెం ఇంకా హైప్ ఇచ్చింది ఈ మజాకాకి. సో మీరు ఒక ఫిల్మ్ మేకర్గా మీరు ఎలా తీసుకుంటున్నారు? సో నేను ఇట్స్ ఏ గుడ్ సైన్ యాక్చువల్గా. కాకపోతే నేను ఎలా బిలీవ్ చేస్తానంటే ఏది దేనికి పర్మనెంట్ కాదండి. సో ఇప్పుడు అంటే ఇంతకు ముందు వరకు ఒక సెట్ ఆఫ్ సినిమాలు అయినాయి, అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లేవు. అప్పుడు ఆ సీజన్ నడిచింది, ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఈ సీజన్ అనేది. సీజన్ ఎలా మారుతూ ఉంటుంది, ఇవాళకే మారుతూ ఉంటాయి. ఏది పర్మనెంట్గా ఇదే ఉండిపోద్దని ఎవరైనా చెప్పలేము. సో అట్ ప్రెజెంట్ రైట్ నౌ నేను ఎప్పుడు కూడా యూనివర్సల్ సీజన్ ఈజ్ ఫ్యామిలీస్ ఫిల్మ్స్ అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. రిమైనింగ్ ఫిల్మ్స్ మేబీ సీజనల్గా మారినా సరే ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఎప్పుడు సీజన్ అని ఉండదు. ఇట్స్ ఎవర్ గ్రీన్, ఎవ్రీ సీజన్ ఈజ్ ఎ సీజన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది నా బిలీవ్. ఓకే. అయితే మీరు ఒక ఫిల్మ్ మేకర్గా కూడా కొంచెం ఎవాల్వ్ అవుతూ వచ్చేసారు. మీరు ఇనీషియల్గా తీసుకున్న నీ వల్లే ప్రీతం అని వచ్చి వచ్చాము, మేము వయసుకు వచ్చాము, అవన్నీ కూడా కంప్లీట్ యూత్ఫుల్ జోనర్లో ఉంటే, అంటే ఒక ఎమోషనల్ అండ్ యూత్ఫుల్ జోనర్ ఉంటే, ఆ తర్వాత నుంచి కొంచెం కామెడీ వైపే మీరు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది. ఇప్పుడు నేను లోకల్ కానీ మజాకా కానీ హలో గురు ప్రేమ కోసమే కానీ ఇవన్నీ కూడా. సో ఈ అంటే ఎమోషనల్ నుంచి ఒక ఫిల్మ్ మేకర్గా కంప్లీట్గా ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి వచ్చేటప్పటికి అలా మారాల్సిన సందర్భం అంటే అవసరం ఏమొచ్చింది? లైక్ యూ కెన్ ట్వీక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పటికీ కూడా నేను దేశం సినిమాల్లో నాకు నచ్చిన సినిమా బాగా మేము వయసుకొచ్చాం. అది ఒక డైరెక్టర్గా నేను ఇలా సెటిల్ అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చి తీసుకున్న సినిమా నిజంగానే నేను అనుకున్నట్టుగా నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. మంచి ఇండస్ట్రీలో ఈరోజు డైరెక్టర్గా ఉన్నానంటే కారణం అదే. యాజ్ ఎ మేకర్గా నాకు మంచి నేమ్ తీసుకొచ్చింది. కానీ నాకేం ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. అది చాలా ఇబ్బంది పెట్టేసింది. అసలు ఎవరు ఏ హీరో డేట్లు ఇవ్వలేదు, ఏ ప్రొడక్షన్ హౌస్ నాకు కాల్ రాలేదు, ఏమీ రాలేదు. ఆ సిచ్యువేషన్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను అన్ని రకాలుగా.
ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడిపోయాను, ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇవన్నీ ఇది కాదు, కరెక్ట్ కాదు అని మనీ కోసం వెంటనే ఏదో సినిమా చేయాలని అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. ప్రీతమా నీ వజ్రకు వచ్చినప్పుడు కూడా ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ, చాలా మంచి ఫిల్మ్, చాలా భయంకరమైన ఎమోషన్ ఉంటుంది క్లైమాక్స్కి వెళ్ళిపోసరికి. బట్ అది సంభవం ఎక్కడో మిస్ఫైర్ అయింది. నువ్వెలా నేను ఇలా అన్నది అది ఒక రీమేక్ ఫిల్ము, అది ఓకే. దాని తర్వాత ఇంక ఫిక్స్ అయ్యాను, ఇది కాదు, ఈ మీటర్ వద్దు మనకి, కంప్లీట్ కమర్షియల్ సినిమాలు చేసుకుందాం, ఎందుకు మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ అని అనిపించి ఫస్ట్ టైం సినిమా చూపిస్తున్నాము, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని ఫిక్స్ అయ్యి ఇలాంటి కమర్షియల్ సినిమా చెయ్యాలి అని మైండ్ని ప్రిపేర్ చేసుకొని చేసిన సినిమా అది. అక్కడ స్టార్ట్ అయితే ఇప్పుడు వరకు అది అలా నడుస్తుంది, అక్కడ ఫెయిల్యూర్స్ రావట్లా. సో మళ్ళీ ఇంత సక్సెస్ రేట్ ఉంటప్పుడు అనవసరంగా ఆ జోనర్ని ఎందుకు మనం బ్రేక్ చేయడం, ఎన్ని రోజులు వెళ్తుంది అన్ని రోజులు నడని అని చెప్పి అలా నడిపిస్తున్నాం బండి. అంటే మీకు ఒక ఫిల్మ్ మేకర్గా ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. అంటే ఇప్పుడు ఒక 100 కోట్ల హిట్ కొట్టున్నారు ధమాకాతో. ఇప్పుడు ఈ సినిమా కూడా సందీప్ కిషన్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ అవుతుందని చెప్పేసి అటు ప్రొడ్యూసర్ కానీ అండ్ సందీప్ కిషన్ కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతూ ఉంది. అంటే అప్పుడు మీరు సినిమా చూపిస్తాక ముందు ఉన్న ఆడియన్స్ రెస్పాన్సెస్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ రెస్పాన్సెస్ వేరు. ఇప్పుడు ఇంకా ఎమోషనల్ రైట్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా హిందీ సినిమా ఒకటి, అప్పట్లో సనం తెరీ కసం అని ఒక సినిమా హర్షవర్ధన్ రానే చేసింది, అప్పట్లో ఫ్లాప్. కట్ చేస్తే రీ రిలీజ్కి అసలు దానికి అసలు వివత్సంగా ఎంజాయ్ చేస్తారు హర్షవర్ధన్. సో ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం మళ్ళీ మీరు అనుకున్న ప్రీతమని వచ్చుకోవడం లేదంటే నువ్వు ఇలాంటి సినిమాలు మళ్ళీ ఆడచ్చేమో అన్న థాట్ ప్రాసెస్ ఏమైనా వచ్చింది? రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ అడిగారు సార్ నన్ను, సార్ ఇప్పుడు అప్పుడు ఏదో వేరే కారణాలు ఏమైనా అవ్వండొచ్చు సార్, కానీ ప్రీతమా నీ వజ్రకు వచ్చినప్పుడు మళ్ళీ తీద్దాము సార్. అది ఇది రీసెంట్గా ఈ వారం రోజుల క్రితమే ఇది జరిగింది. నేనేమన్నానంటే తీయొచ్చు, బట్ నేను డైరెక్షన్ చేయకూడదు, కావాలంటే నేను సపోర్టివ్గా ఉంటాను, వేరే యంగ్ డైరెక్టర్ని ఎవరైనా ఒక అబ్బాయిని ఎవరైనా పిక్ చేసి చేద్దామంటే చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు, బట్ నేను డైరెక్షన్ చేయకూడదు ఈ సిచ్యువేషన్లో, బట్ తీయొచ్చు, ఏం కాదు. మీరు అన్నట్టు ఎమోషన్స్ ఉన్న ఫిల్మ్స్ మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. మనం రీసెంట్ చావా సినిమా కూడా చూసాం, అది కూడా నేను నిన్నే చూసాను ఆ సినిమా కూడా. సో వర్కౌట్ అవుతాయండి. ఎప్పుడు ఎమోషన్ ఈజ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ సార్, నేను అదే అంటున్నా. ఏదైనా సరే సార్, నేను ఒక విషయం చెప్తా సార్, టైటానిక్ సినిమా ఉందా, టెక్నికలీ హైలీ అడ్వాన్స్డ్ ఫిల్మే కదా సార్, అది కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి సార్? ఎమోషన్, బ్యూటిఫుల్ ఎమోషన్, లవ్ ఎమోషన్ ఉంటుంది. అలాగే అవతార్ సినిమా ఉందా సార్, అది టెక్నికల్గా మనం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లోపల. సో టెక్నికల్గా మనం ఎన్ని పెట్టినా సరే ఆ ఎమోషను, ఆ లవ్ స్టోరీస్ అవి అలాగే ఉంటాయి. అవి ఇంటర్నల్గా ఉంటేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, లేకపోతే ఏం వర్కౌట్ కావు. ఓన్లీ వాటి మీద బేస్ అయ్యే సినిమాలు ఏమైనా ఆడాయా సార్? ఇప్పుడు మీరు సలార్ లాంటి సినిమాలు చూసినా అమ్మ సెంటిమెంట్ పెట్టాల్సిందేగా, అమ్మ అనే ఎమోషన్ ఉండాల్సిందేగా. ఎమోషన్ ఈజ్ ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఉండాల్సిందే. సూపర్. అంటే ఈ పర్స్పెక్టివ్ అనేది చాలా మందికి మధ్య కొంచెం తగ్గుతుంది, మోర్ ఆఫ్ టెక్నికాలిటీస్కి వెళ్ళిపోతున్నారు. బట్ ఒక ఫిల్మ్ మేకర్గా మీకు ఆ పర్స్పెక్టివ్ ఉండడం చాలా మంచి విషయం. అయితే సార్ మీరు ఇంకొకటి ఏంటంటే, ఓకే మీరు సినిమా చూపిస్తామా తర్వాత ఒక రూట్ మార్చి మంచి సక్సెస్ జోన్లో వచ్చారు. అయితే సినిమా చూపిస్తామాకి వచ్చినంత పేరు, లేదంటే నేను లోకల్ సినిమాకి వచ్చినంత పేరు, ఆ తర్వాత కొంచెం ప్రతి సినిమాకి ఒక క్రిటిసిజం అనేది కూడా మీరు చాలా చూస్తూ వచ్చారు. అంటే సినిమా రిలీజ్ అయ్యే తర్వాత కమర్షియల్గా ఎన్ని డబ్బులు వచ్చి ఏమైనప్పటికీ కూడా ఒక ఫిల్మ్ మేకర్గా అంటే త్రినాథరావు నక్కిన మార్క్ ఇదేనా అనే ఒక చిన్న చూపు అయితే ఉంది, చూస్తున్నారు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎస్ సార్, నేను అదే చెప్తున్నాను సార్. మేము వేసుకొచ్చిన తర్వాత సినిమా చూపిస్తున్నామంటే నా మైండ్ సెట్ చేసుకునే కారణం ఏంటంటే, నాకు డబ్బులు వచ్చే సినిమాలు తీయాలి, డబ్బులు ప్రొడ్యూసర్గా మనీ రావాలి, అందరికీ ఎండ్ ఆఫ్ ద డే అందరూ హ్యాపీగా ఉండాలి అన్న మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను సినిమాలు తీయడం మొదలుపెట్టా. సో నా రూట్లో నేను కరెక్ట్గానే ఉన్నా, అంతే కదండి. ఇది కామన్. సినిమా పెరుగుతున్న కొలది, సక్సెస్ వస్తున్న కొలదో లేకపోతే పేరు పెరుగుతున్న కొలది ఈ క్రిటిసిజమ్స్ కామన్ వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వీటిని ఫేస్ చేస్తూనే ఉండాలి. బట్ నేను ఏదైతే అనుకొని స్టార్ట్ చేశానో ఆ రూట్లో ఉన్నాను. దీనికి బ్రేక్ ఏదో ఒక రోజు పడుతుంది, దేనికైనా బ్రేక్ ఏదో ఒక రోజు పడాల్సిందే, అందులో డౌట్ లేదు. ఆ పడిన రోజు మళ్ళీ నా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటాను. ఎప్పుడు పడలేదు అనుకోండి, చెప్తున్నా, ఇది కూడా ఒకటి.
ఎప్పుడు బ్రేక్ పడలేదు అనుకోండి, అప్పుడు కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటాను. ఏంటి, నాకు ఇష్టాలు మొదలవుతాయి, నాకు ఇష్టమైన సినిమా నేను చెయ్యాలి అని అనుకుంటుంటాను. అప్పుడు కూడా మళ్ళీ నాకు ఇష్టమైన సినిమా చేస్తాను మార్చి. ఓకే. అయితే ఇప్పుడు మజాకా విషయానికి వచ్చినప్పటికీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇవన్నీ కూడా హిలేరియస్గా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. అయితే ఈ టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఇవన్నిటికంటే కూడా ప్రమోషనల్ కంటెంట్ అనేది జనాల్లోకి బాగా వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీరు చేస్తున్న ప్రమోషన్స్, రీల్స్ కానివ్వచ్చు, లేదంటే ఆ మజాకానా అని చెప్పేసి మీరు చేస్తున్న ప్రసన్న అండ్ మీరు చేస్తున్న రీల్స్, ఇవన్నీ కూడా ప్రమోషన్స్. అయితే ఈ ప్రమోషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇంకేం చేయగలరు? ఎందుకంటే ఇప్పుడు సినిమాని థియేటర్లో తీసుకురావడం కంటే కూడా జనాలు థియేటర్లో కూర్చోబెట్టడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ మీకు. అంటే సందీప్ కృష్ణ అనే ఒక బ్రాండ్ నేమ్ ఉండి, మీకు ధమాకా తర్వాత ఒక సినిమా అనే ఒక బ్రాండ్ నేమ్ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ అంత ఈజీగా థియేటర్కి రావట్లేదు. వచ్చిన తర్వాత మీరు వాళ్ళని ఎలా కూర్చోబెడతారు అనేది ఆబ్వియస్గా మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మీరు 2.5 గంటలు వాళ్ళని హిలేరియస్గా నవ్విస్తారా, లేదంటే ఎమోషనల్గా కూర్చోబెడతారా, టై చేస్తారా అనేది మీ. బట్ ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. సో దాన్ని ఒక ఫిల్మ్ మేకర్గా అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ఒక మెయిన్ స్టేక్ హోల్డర్గా మీరు తీసుకుంటున్న అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, జనరల్గా ఏం చేస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, ఫంక్షన్లు చేస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం, ఒకరినొకరిని పొగుడుకుంటూ కూర్చుంటున్నాం. జనాలకు బోర్ కొట్టేసింది సార్. ఈయన కోసం ఆయన పోగొట్టడం, ఆమె కోసం ఈమె పోగొట్టడం, ఏందిరా ఈ గోళ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. సో అలా కాదబ్బా, కొత్తగా ఏమైనా చేయాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ కనెక్టివిటీ కావాలి, అంతేగాని ఈ లాంగ్ ప్రాసెస్ వర్కౌట్ అవ్వవు. ఈ ఇన్స్టెంట్ కనెక్టివిటీ కావాలంటే ఓన్లీ వీ హ్యావ్ ద వన్ ఈజ్ వెపన్, ద మొబైల్. మొబైల్లో టక్మని ఇలా టింగ్ అని అలా చూసి 1 నిమిషమో లేకపోతే 30 సెకండ్స్ అలా వచ్చి ఎంటర్టైన్ అవ్వాలాడు. అదే అసలు సూపర్ ప్రమోషన్, దాని మించిన ప్రమోషన్ లేదు అని ఆలోచించి అప్పుడు ఈ రీల్స్ కాన్సెప్ట్ అన్నది మా మైండ్లోకి వచ్చింది. సో మైండ్లోకి రాగానే ఎలా చేద్దాం, ఏదో మనం ఇది చెప్పి ఇంకోటి చెప్పి అలా కాదబ్బా, ఇన్స్టింక్ట్గా ఏమైనా జరుగుతూ ఉండాలి. షూటింగ్ చేస్తున్నప్పుడే అక్కడ ఏమైనా మనకు అనిపిస్తే అక్కడే మొబైల్ తీసుకొని చేసేసి ఫార్వర్డ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి అప్పుడు హీరోయిన్లు చేస్తున్నాయి. కానీ వాళ్ళు కూడా మంచిగా చేశారు రీల్స్, హీరోయిన్లు కూడా. అలాగే ప్రసన్న గారు ఎవరో ఆర్టిస్టులు, కామెడీ ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో చేస్తున్నవి, అలాగే నేనేదో సార్ నాతో ప్రసన్న గారు చేసినవి, ఇవన్నీ అప్పటికప్పుడు ఇన్స్టింక్ట్గా అనుకొని అలా చేసినవి. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇమ్మీడియట్ కదా వెంటనే రెస్పాండ్ అవుతుంది, అంటే చాలా స్పీడ్గా అప్రోచ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెగ్యులర్గా మనం చేసే ఫార్మాట్, ఈ ప్రెస్ మీట్లు, ఈ ఫంక్షన్స్ ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. బట్ వీటికన్నా సరే ఇవి ఎక్కువ కౌంట్ అవుతున్నాయి, ఇవి చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. సో నేను అనిపించింది నాకు, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూనే ఉండాలి. రేపటి రోజు మళ్ళీ ఇవి కూడా ఓల్డ్ అయిపోయి ఇంకోటి రావచ్చు, దానికి తగ్గట్టు మళ్ళీ వెళ్ళిపోవాలి మనం, ఇంకా తప్పదు. సో ఈజీగా ఏది ఫాస్ట్గా వెళ్తుందో అన్నది ఆల్వేజ్ మనం సెర్చ్ చేయాలి. ఆ వేలో మనం సినిమాని ప్రమోట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కూడా బాగా చేశారు, మెయిన్ ఆయనే అందులో ఉండి ఆయనే చేశారు చాలా బాగా. ఎందుకంటే నేను మంచి గ్లామర్గా ఉంటాడు కాబట్టి, మేము రౌడీలాగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవరు చూడండి, మేము అంత డేర్ చేయలేకపోయాం. ఆయన మంచి హీరోలాగా ఉంటాడు, యాపిల్ పండు లాగా హాయిగా. ఓకే. అయితే సార్, అంటే మీరు ప్రతి విషయం అంటే ఒక ఫిల్మ్ మేకర్గా మీరు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు, ఒక ఎవల్యూషన్ లాగా, అంటే ఒక ఎమోషనల్ సినిమాల నుంచి ఒక కామెడీ జోనర్లో వచ్చారు. అయితే ఈ ప్రాసలతో కామెడీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నాను సార్, ప్రాసల, పంచుల, లేకపోతే ఇంకోట వీటి వల్ల సినిమాలు వర్కౌట్ అవ్వవు. సినిమా సోల్ ఈజ్ ఇంపార్టెంట్, సోల్కి ప్లస్ అవుతాయి అంతే. ఓన్లీ ప్రాసలు పెట్టి సోల్ మిస్ అయితే సినిమా ఆడుద్దా? ఆడదు. ఇంపాసిబుల్. సోల్ అలాగే ఉండాలి. ఈ ప్రాసలు, పంచులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దానికి అల్లికలాగా ఉండాలి, అప్పుడే సినిమా ఆడుద్ది. అందువల్ల వీటి వల్లే సినిమా ఆడుద్దని నేనైతే ఎప్పుడు నమ్మను. ఓకే. అంటే ఆ యాడాన్స్ అనేవి జనాలకి బోర్ కొట్టినంత వరకు ఓకే, బోర్ కొట్టినంత అదే నేను అంటున్నాను. ఎప్పుడు బోర్ కొడతాయి సార్? అవి అభేద బోర్డు, అంటే అసలు బోర్డుకి సంబంధం లేకుండా వస్తుంటే బోర్ కొడతాయి. ఇన్ బోర్డులో వస్తే అసలు బోర్ కొట్టవు. ఆయన అందరూ ఇన్వాల్వ్ అయిపోతాడు, ఆడియన్ ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు, ఆలోచన కూడా రాదు. ఎప్పుడైతే సోల్ డిస్కనెక్ట్ అయ్యాడో ఈ ఆలోచన మొదలవుద్ది. అబ్బాయి ఏం ప్రాస వాడాడో అనో, లేకపోతే ఏం పని చేసాడో, ఇది నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. అదే మీరు ఆ సోల్లో వచ్చేసింది అనుకోండి, అందులో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల మీకు అసలు అదేం అనిపించదు. ఇప్పుడు మన మజాకులోనే కాల్ ఎత్తాను కానీ కాల్ పెడతాడు, ఇంకొక కాల్ ఎత్తాను రెండో కాల్ పెడతాడు, అది కాదు ఫోన్ కాల్ ఎత్తు అనేది రెగ్యులర్ మనం అనుకుంటుందే. ఎందుకు మనం నవ్వుతున్నాం సార్?
అక్కడ మళ్ళీ అక్కడ పంచి పడింది కాబట్టి జోకులు కాదు అని చెప్పి అలా అంతే. అది కనెక్ట్ అయినప్పుడు దాని లాజిక్లు ఏంటి, ఇవేంటి, ఈ ప్రాసలు ఏంటి, ఇవన్నీ ఆలోచించడు. కనెక్ట్ అవ్వకపోతే అన్నీ ఆలోచిస్తాడు, ప్రతిదీ కౌంటర్. ఓకే. అయితే మీ బాడీ ఆఫ్ వర్క్లో అంటే మీరు ఒక ఫిల్మ్ మేకర్గా చేసిన సినిమాలన్నింటిలో కూడా ప్రసన్న కుమార్ అనే ఒక రైటర్, అంటే అతను రైటర్గా కెరీర్ స్టార్ట్ చేసే ఒక మీ ఇప్పుడు మీ సినిమాలో అతను సోల్లో అయిపోయాడు. సినిమా చూస్తాం ఆ టైం నుంచి కూడా. సో ఇప్పుడు అతని బాడీ ఆఫ్ వర్క్కి మీరు ఎలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారు? అట్ ద సేమ్ టైం వీరిద్దరికి కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది ఫిల్మ్ మేకింగ్? బేసికల్గా ప్రసన్న గారు నేను కలిపి ఇన్ని సినిమాలు చేయడానికి గల కారణం కూడా ఇద్దరు ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది సార్. సేమ్ వేవ్ లెంత్లో ఉంటాం, ఇద్దరం కూడా ఒకలాగా ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రసన్న గారు మేము వయసుకు వచ్చాం బిగ్ ఫ్యాన్. యాక్చువల్గా ఆయన ఫ్యాన్గా నా దగ్గరకు వచ్చి తర్వాత రైటర్ అయ్యాడు. ఈ దగ్గర నేను చెయ్యాలి అని ఆ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయి వచ్చి రైటర్ అయ్యాడు. సో అందువల్ల మా మధ్య ఆ క్లోజ్ రిలేషన్ ఉంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే రైటింగ్ సెషన్కి రాబోసరికి ఇద్దరు ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది, వేవ్ లెంత్ ఒకలాగా ఉంటుంది. అంటే కమర్షియల్ సినిమాల వరకు, నాట్ మేము వయసుకు వచ్చాం, లైక్ కమర్షియల్ సినిమాలు ఇలాంటి సినిమాల్లో. ఈ సినిమాల వరకు ఒకలాగా ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి నైట్ ఆలోచించి ఉదయం ఇద్దరం ఒకటే చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. అంత సింక్గా ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఆయనకు కూడా నమ్మకం, నేను రాసింది ఆయన బాగా తీస్తాడు అన్నది ఆయనకు కూడా ఒక నమ్మకం. ఎప్పుడు కూడా అదే అంటాడు, భలే తీస్తారు సార్ మీరు అని. ఆయన పొంగిపోతూ ఉంటాడు సీన్ చూసి. అంటే ఒక రైటర్కి ఎలాగుంటుంది, నేను రాసింది విజువల్ ఎంత బాగుందంటే అదొకటి, ఇది సార్ నేను ఇది రాసింది ఇది కాదు సార్ అదేదో వచ్చిందంటే అది ఫెయిల్యూర్ అయినట్టు కదా. సో అలాగా ఆ సింక్ ఎక్కువ ఇద్దరికి ఉంది కాబట్టే ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ ఫ్యూచర్లో ఇంకా చేస్తాం కలిసి కూడా. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ కాంబో కే విజయభాస్కర్ త్రివిక్రమ్ లాగా మంచి కాంబినేషన్లా ఉంది. ఒకవేళ ఫర్ సపోజ్ ఆయన ఫ్యూచర్ అలా విడిపోకుండా కలిసి ఉంటే బెటర్, అంటే విడిపోయినా ఇద్దరు సక్సెస్ లో ఉంటే బెటర్. ఎందుకంటే ఎన్నాళ్ళు ఆయన ఒక రైటర్ గా మాత్రమే హోల్డ్ చేయగలరా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. అదే నేను ఎప్పుడు బ్రేక్ చేయను. అంటే మీరు హోల్డ్ చేస్తారు. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు తను బయటకు వెళ్ళి ఒక సినిమా ఓకే అయింది సార్ అంటే ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించింది నేనే. నాకు అలా ఉండదు, ఎందుకంటే కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరి వాళ్ళకి. అది ఏమైందో లేదనేది పక్కన పెట్టండి, బట్ పంపించడం మాత్రం వెరీ హ్యాపీగా పంపిస్తుంటాను నేను. నేను ప్రసన్న గారు కూడా చెప్తాను, ఎప్పుడు నీకు ఆపర్చునిటీ వచ్చినా అస్సలు ఆలోచించదు, ఎప్పుడమే చూసేయడమే. అయితే ప్రెసెంట్ ప్రసన్న కుమార్ మీద ఒక నింద కూడా ఉంది, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రైటర్. అది నింద ఎలాగా ఉంది, ఆయన అచీవ్మెంట్. అది అచీవ్మెంట్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఆయన పర్సనల్ గా అచీవ్మెంటే. అయితే ఆయన అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి చిన్న అమ్మో ఈయన ఎక్కువ బ్రాండ్ షర్ట్ కొనుక్కున్న బ్రాండెడ్ షాప్కి వెళ్తారు, లేదనుకున్నా మామూలు షాప్కి వెళ్తారు. అది కామన్. ఆయన కావాలనుకున్నా ఆయన దగ్గరికి వెళ్తారు. ఓకే. అయితే ఇఫ్ సపోజ్ మీరు అన్నట్టు ఒకవేళ ప్రసన్న కుమార్ ఫ్యూచర్లో ఒక సపరేట్ ట్రాక్లో వెళితే మీ ఫ్యూచర్ అంటే ఒక ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, లేదంటే మీరు మీ బాడీ ఆఫ్ వర్క్లో మీరు ఎమోషనల్గా మళ్ళీ చేయగలరా, లేదంటే కామెడీతో? నేను ఇందాలో చెప్పాను మీకు, ఇద్దరిది సేమ్ వేవ్ లెంత్ ఉంటుందని. నేను సేమ్ వేవ్ లెంత్ అయినప్పుడు ప్రాబ్లం ఏముంటుంది? ఏం ప్రాబ్లం ఉండదు. నేను వెళ్ళిపోయినా ఆయనకి ప్రాబ్లం ఉండదు, ఆయన వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం ఉండదు, ఇద్దరు కలిసి ఉన్న ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఓన్లీ మీ ఇద్దరు విషయంలోనే క్రెడిట్స్ అనేవి సమానంగా షేర్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది రైటర్ ఇండస్ట్రీలో చాలా మంది రైటర్లు సార్, నేను ఇస్తా అలా. అదే నేను అందరూ ఈవెన్ అసిస్టెంట్ రైటర్లకు కానీ ఎవరు కానీ క్రెడిట్స్ అలాగే ఇస్తా నేను అసలు. ఎందుకంటే నాకు చాలు, ఎందుకు అనవసరంగా అది కూడా నేనే తీసేసుకోవడం. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది సార్, ఇంకొక లైఫ్ అక్కడ బాగుంటుంది, ఇంకొక కుటుంబం అక్కడ డెవలప్ అవుతుంది. సో అది నేను తీసుకుని ఆల్రెడీ ఒక పేరుతో ఉన్నా, మళ్ళీ అది కూడా నేనే తీసేసుకొని అత్యాశ పడిపోయి శుభ్రంగా పీకలమోయే తినేస్తే ఏమవుద్ది సార్, పొట్ట పగిలిపోద్ది, లేకపోతే గొంతుల నుంచి బయటకు వచ్చేది. అంతే కదా, మనకి ఎంత కంఫర్ట్ అంతలోనే ఉండాలి. ఓకే. సో అందువల్ల నాకు ఎప్పుడు చాలామంది అంటారు మీలాగా ఆలోచించడం వల్ల ఈరోజు ప్రసన్న స్థాయికి వచ్చి లేదు. అది కూడా దాన్ని కూడా నేను ఒప్పుకోను. ఆయన రైటర్గా ఆయన కష్టపడుతున్నాడు, ఆయన కష్టపడకుండా ఉండడుగా. ఆయన కష్టపడతాడు, లొకేషన్లో నాతో ఉంటాడు ప్రతిరోజు. ఏ రోజు లొకేషన్లో ఎప్పుడైనా మిస్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం లొకేషన్లో ఉంటాడు, టాకీ ఉన్నప్పుడల్లా, అంటే డైలాగ్ పార్ట్ ఉన్నప్పుడల్లా. లేదు, అది అప్రిషియబుల్ అండి. ఎందుకంటే గివింగ్ క్రెడిట్స్ ఇస్ సంథింగ్ ఇండస్ట్రీ ఈజ్ మిస్సింగ్. అంటే మీ ఒక్కళ్ళ విషయంలోనే కాదు, చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది రైటర్స్ చాలాసార్లు చెప్పుకుంటారు. అంటే ఎక్కడో ఒక చోట కథనో లేదంటే కథా సహకారమనో టైటిల్ క్రెడిట్ ఇస్తారు తప్పితే పొరపాటున స్టేజ్ మీద కానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ప్రస్తావించడం అనేది ఉండదు అని చెప్పేసి చాలామంది చెప్తారు. బట్ మీరు ఎప్పటికప్పుడు లేదు ప్రసన్న అని మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 8 నిమిషాలు ఆయన గురించి మాట్లాడారు. సో ఆ టైప్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం అనేది కూడా, అంటే మీరు ఎంతవరకు ఇచ్చి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నారని పక్కన పెట్టేస్తే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం అనేది అప్రిషియబుల్ అనమాట. సో
సో ఆ విషయంలో మాత్రం యూ గ్రేట్ అండి. థ్యాంక్ అయితే సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర మీ నుంచి కంప్లైంట్ ఏంటంటే మీరు ఎందుకు ఇన్ని ఇయర్స్లో చాలా తక్కువ సినిమాలు అసలు అంటే 2013లో కెరీర్ స్టార్ట్ చేసి 2025 వచ్చినప్పుడు ఓన్లీ 8 సినిమాలు మాత్రమే ఉంది. ఒకటి నా ప్రయత్న లోపం కూడా కొంచెం ఉంది. ప్రయత్నం లోపం ఇన్ ద సెన్స్ ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు సినిమా అవుతుంది కదా, ఈ సినిమా అయిపోయిన వెంటనే ఏదో ఒక హీరో పిలిచి నాకు సినిమా చెయ్యనగా హీరో పిలిచాడు కదా అని వెళ్ళిపోను నేను. హీరో పిలిచాడు కరెక్టే, కథ ఏది అర్థమైంది కదండి. ఏదో కథ ఎక్కించేద్దాం ఇలా చేయలేను నేను, నా వల్ల కాదు అది, నేను చేయలేను అలాగా. నేను ముందు ఎవరు పిలిచినా సరే అలాగే సార్ కథ రెడీ అయిపోగానే నేనే మీకు ఫోన్ చేస్తాను సార్ అంటారు. కానీ కథ నాకు దొరికి నాకు అనుకున్నట్టు కథ వచ్చి ఇదంతా అవ్వబోతే టైం పడుతుంది. టైం అవ్వబోతులకి నన్ను ఎవరైతే పిలిచారో ఆ హీరోకి ఇది సెట్ అవ్వదు. ఓకే, ఒకవేళ సెట్ అయింది అనుకోండి, ఆ హీరో వేరే దాంట్లో కమిట్ అయి ఉంటారు, ఆ డేట్లు సెట్ కావు. మళ్ళీ ఈ కథకు సెట్ అయిన హీరో డేట్లు ఇంకో దగ్గర దొరుకుతాయి. సో అటు జంప్ అవుతుంటాను, ఇలా లేట్ అవుతుంటుంది. ఇప్పుడు ఎలాగంటే కొంతమంది ఉంటారు, ఇది అవగానే పలానా హీరో పిలిచాడు కానీ టక్కని వెంటనే స్పాట్లో ఆ హీరో దగ్గర పాయింట్ ఏదో తీసేసుకొని టక్కని చేసేసి అది క్లోజ్ చేసేసి అది నేను చేయలేను. అంటే ఆ వర్కింగ్ స్టైల్ నాకు రాదు. వెంకటేష్ గారి సినిమా అలాగే మిస్ అయింది. అయితే వెంకటేష్ గారి సినిమా కథ గురించి చాలా రోజులు కూర్చున్నాం సార్, చాలా బాగా చేసాం, సూపర్ కథ. ఇప్పటికీ నేను చెప్తున్నా వెంకటేష్ బాబు కోసం చేసిన కదా సూపర్, ఆ రోజుకి సూపర్ కథ. క్లైమాక్స్ ఒక్కటే బాగాలేదు, నాకు నచ్చట్లేదు, ఆయనకి నచ్చట్లేదు. క్లైమాక్స్ గురించి ఇంచుమించు 3-4 నెలలు తంటాలు పడ్డాం. కానీ ఎన్నిసార్లు తిరిగినా క్లైమాక్స్ మళ్ళీ అక్కడికే వస్తుంది, ఎన్నిసార్లు తిరిగినా అక్కడికి వస్తుంది. ఇది కాదని ఎంత అంటే ఇంకా దానికి ఇంకా ఆల్టర్నేట్ లేదు, ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే. సో ఏదో ఒకటి చేసేసి తోసేద్దామంటే దానికి వెంకటేష్ బాబు ఒప్పుకోరు, నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో ఒకటి చేసేయాలంటే. అంటే ఇప్పుడు మరి ఆ క్లైమాక్స్ కోసం అని చెప్పేసి హోల్డ్లో పడిపోయింది అంతేనా? అది ఇంకా అప్పుడు ఆగిపోవడానికి కారణం అది. ఓకే, బట్ ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదండి. ఓకే, అది అలాంటి లైన్ కూడా ఒకటి వచ్చేసింది. ఓహో, ఓకే, ఇంకా అది అవ్వదు. ఏంటండి చెప్పగలరు? ఓకే, అయితే ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ గారితో మళ్ళీ ఆప్షన్ వస్తే కనుక ఎలాంటి సినిమా ఇప్పుడు? ఎందుకంటే ఎంటర్టైనర్, ఫుల్ ఎనర్జెటిక్ ఎంటర్టైనర్. సరే నేను వెంకటేష్ బాబుతో వచ్చినా ఫుల్ ఎంటర్టైనర్, బాలయ్య బాబుతో వచ్చినా ఫుల్ ఎంటర్టైనర్, చిరంజీవి గారితో వచ్చినా ఫుల్ ఎంటర్టైనర్. చేస్తాను సార్ వాళ్ళని ఫుల్. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు హీరోల్లో వాళ్ళ అంటే వీళ్ళు ముగ్గురు లేదంతా మిగిలిన లేదని కాదు, ఊరికి నేను నోటికి వచ్చే కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంది భయంకరంగా. అది వాడితే అసలు నెక్స్ట్ లెవెల్ సినిమాలే అన్నీ. ఓకే, నేను ఎప్పుడు అది ఫీల్ అవుతాను. నిజంగా అలాంటి అవకాశం వస్తే ఫుల్ ఎంటర్టైనర్సే, రెండోది వేరే థాటే లేదు. పెద్ద హీరో వచ్చాడు కదా అని చెప్పి యాక్షన్ సినిమా స్టార్ట్ చేసాడు, అసలు ఆ సమస్య లేదు. ఓకే సార్, అది మీ స్ట్రెంగ్స్ మీద మీరు స్టిక్ ఆన్ అయి ఉండడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవరికైనా. అచీవ్మెంట్ అట్ ద సేమ్ టైం అదొక బిగ్ క్వాలిటీ కూడా కావాల్సిందే. ఎందుకంటే అనిల్ రావుపూడి తన స్ట్రెంగ్త్ మీద స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చింది. అలాగే ఇప్పుడు శైలేష్ కొలను కూడా తన స్ట్రాంగెస్ట్ ఇది హిట్ 3 జానర్లో ఉన్నాడు కాబట్టి తను మళ్ళీ హిట్ 3తో ఒక ఫ్లాప్ సినిమా తర్వాత కూడా తను బిల్డ్ చేయగలుగుతున్నాడు తను. సో ఆ స్ట్రెంగ్స్ అనేవి గుర్తించడం, దాన్ని పట్టుకోవడం అనేది చాలా క్రూషియల్ ఫిల్మ్ మేకర్కి స్పెసిఫిక్గా. అయితే ఇప్పుడు ఫైనల్గా మజాకా అనే సినిమా అంటే ఇది హిలేరియస్ ఎంటర్టైనర్, సందీప్ కిషన్ కామెడీ టైమింగ్ గురించి, లేదా రావు రమేష్ గారి కామెడీ టైమింగ్ గురించి అన్నీ మాట్లాడుతున్నారు. బట్ మీరు అనుకుంటున్న అంటే మీరు చూపించాలనుకున్న ఎమోషన్, హిడెన్ ఎమోషన్ ఏంటి సినిమాలో? భయంకరమైన ఎమోషన్ అండి అది. అంటే యాక్చువల్లీ మీకు కథావేత్తరంగా చెప్పాలంటే ఇద్దరు మగాళ్ళు ఉన్న ఇంట్లో అసలు ఆడదిక్కే లేని ఒక ఇంట్లో కనీసం ఒక పని మనిషి కూడా ఇంట్లో పని చేయమంటాము, మగవాళ్ళు ఇద్దరు నేను చేయను అని పారిపోతున్న ఒక దరిద్రమైన కొంపలోకి ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫోటో రావాలి. ఇదే కదా మజాకా. అసలు ఎంత ఎమోషన్ అంటే అంత ఎమోషన్. వీళ్ళు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎంత ఫన్ కావాలంటే అది ఫన్ వస్తుంది. ఓకే, ఆ ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫోటో అనేది ఎమోషన్ ఇస్తుంది. సో మీకు ఆ సినిమా అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ సార్. అయితే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. సో మీరు చెప్పినట్టు మీరు మీ స్ట్రెంగ్స్కి స్టిక్ ఆన్ అయి ఉండండి. సో అది ఇలాంటి సినిమాలు తీస్తారా లేదంటే ఇలాంటి ఎంటర్టైనర్స్ తీస్తారా అనేది పక్కన పెట్టేస్తే యూ నీడ్ టు కీప్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే యాక్షన్లు, థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, బట్ ఎంటర్టైనర్స్ మిస్ అవుతున్నారు జనాలు. సో ప్లీజ్ కీప్ ఆన్ మేకింగ్ good entertainer films, and glad for your time, sir. Thank you. Thank you very much, sir.